బేసిక్గా ఏంటంటే ఏ రాజకీయ పార్టీలో ఇప్పుడు అవకాశాలు ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది ఓ రకంగా చెప్పాలంటే పీక్ టైం. ఈ టైం మళ్ళీ పోతే మళ్ళీ 5 ఏళ్ళు వెయిట్ చేయాలి. మధ్యలో రాజు ఎవడో రెడ్డి ఎవడో తెలియదు. కాబట్టి ఈ టైంలో అవకాశం రాలేదంటే అర్జెంటుగా ఏదో అంటూ దూరిపోయి మనం అవకాశం పొందడం అన్నటువంటి ప్రయత్నం చేస్తుంటారు. సీట్ రాదని పార్టీ మీదే నాయకుడిని చూసి ప్రజలు ఓటేస్తారా? ఆయన నాయకుడు వచ్చే పార్టీని చూసి వేస్తారు? నిజంగా నాయకుడు చేసే తప్పే అని అనుకుంటే అది రేపు పొద్దున్న చేరే పార్టీలో, అది వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, ఆ చేరే పార్టీ మీద ప్రభావం చూపించుదా ఓటు? అంటే పబ్లిక్లో ఇమేజ్ ఉన్న నాయకుడు కనుక మారితే ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఈ ఓటు బ్యాంక్ ఆయన వెనకాల వెళ్ళిపోద్ది. కానీ అట్లాంటి ఏ పార్టీ వదులుకోవట్లా. అంతే కదా, తెలుగుదేశం అంత స్టామినా ఉంటే ఎందుకు తీసి పక్కన పెడతారు? కాబట్టి ఇప్పుడు వెళ్ళేటువంటి వాళ్ళు అంత డీప్గా ఉన్నారు అంటే గనక వదులుకోరు. డీప్గా పబ్లిక్లోకి ఉన్నారంటే ఊరుకోరు, వదులుకోరు. ఇప్పుడు నిమ్మల రామానాయుడిని వదులుకోమని చెప్పండి. నిమ్మల రామానాయుడికి సహజంగా నియోజకవర్గంలో సొంత పట్టు కాబట్టి ఆయన వదులుకోరు. గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఆ సొంత